అమరావతి ఉండవల్లిలో నిన్న మరణించినటువంటి రైతు పద్మనాభరెడ్డి మరణం చుట్టూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లనే, ప్రభుత్వ బరితెగింపునే భరించలేక చూడలేక ఆవేదనతో ఈయన గుండె ఆగింది అని వైసీపీ అంటే, అధికార పార్టీ లేదు, ఆయనకు ముందే ఆరోగ్యం బాగోలేదు, ఆయన మరణంతో వైసీపీ రాజకీయం చేయాలనుకుంటుంది అని చెప్పి ఇటు టీడీపీ. అసలు విషయం ఏంటి? వాళ్ళ కొడుకు చెబుతున్న దాని ప్రకారం, ఆ రైతు కొడుకు చెబుతున్న దాని ప్రకారం, మొన్న ఆడ పచ్చని పంట పొలాలు లాగేసి జేసీబీలతో చాలా దారుణం. పంట చేతికొచ్చే పంట అయిపోయేంతవరకు ఆగచ్చు కదా. పచ్చని పంట పొలాలను ఏ విధంగా జేసీబీతో ధ్వంసం చేసి ఇచ్చి పడేశారో, రేపు మన భూమికి ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పి మా నాన్న రోజు ఆవేదన చెందుతూ ఉన్నారు అని చెప్పి, మా భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉంది, ఉండవల్లి అమరావతి రోడ్లో ఉంటుందట, ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉంది, సో మా భూమి అమ్మడానికి అవకాశం లేకుండా పోయింది. మా నాన్నకు సరే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, వైద్యం చేయించుకోవాలన్నా కూడా ఇది కోట్ల విలువైన భూమి ఉన్నా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆ పక్కన వాళ్ళ భూములు ఎలాగైతే లాగేసుకున్నారో, ప్రతిసారి మన భూమి ఎట్లే పోతుంది కదా, దాదాపు 80-90 సంవత్సరాల నుంచి మన భూమి కదా, మన తాతల నుంచి మనం పంటలు పెట్టుకుంటున్నాం, మన భూమి మనకు కాకుండా పోతుందా, పచ్చని పంటలు ధ్వంసం చేస్తారా అని చెప్పి మా నాన్న రోజు ఆవేదన చెందుతూ ఉన్నారు, తీవ్ర ఒత్తిడికి గురయ్యారు, చనిపోయారు అని చెప్పి వాళ్ళ కొడుకు మీడియా ముందే చెప్పిన మాట. సరే, ఆయన ఆత్మ హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు. పచ్చని అంటే పంట పొలాలు ధ్వంసం చేస్తున్న సీన్లు, ఆ విజువల్స్, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్న భూమి ప్రభుత్వం లాగేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఆ కుటుంబం ఒత్తిడికి గురి కాకుండా అయితే ఉండదు. ఆయనకు ఆరోగ్యం బాగలేకుండా ఉండొచ్చు, బట్ ఒత్తిడి గురి కాకుండా అయితే ఉంటారా? ఎక్కడో ఏదైనా జరిగితే అది మన వరకు రాకండి. అదే పక్కన ఉన్న రైతుకు అట్లా జరిగింది, భూమి లాగేసుకున్నారు, పంట ధ్వంసం చేశారు అంటే, వీళ్ళ భూములు కానీ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నామండి, వీళ్ళకు నోటీసులు ఇచ్చారు కదా. ఈరోజు కాకుండా రేపైనా మన పరిస్థితి అదే అని చెప్పి ఆ రైతు బాధపడకుండా అయితే ఉండరు కదా. సో ఆయన హార్ట్ అటాకే, బట్ దానికి కారణాల్లో ఇది ప్రధానంగా కాకుండా ఉంటుందా?